బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. పోలీసుల ఈ తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు రద్దు చేయడం ఏంటని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తొలగారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, తమ సభకు ఆటంకాలు లేకుండా సహకరించే బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ పోలీసులు అనుమతి రద్దు చేశారు. అయితే ముందుగా పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు అనుమతిని రద్దు చేయడం ఏంటని చెప్పి బీజేపీ నేతలైతే మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్వి బీజేపీ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు బోరబండలో భారీ బహిరంగ సభ, అదేవిధంగా బైక్ ర్యాలీ లాంటి వాటికి పోలీసు నుండి బీజేపీ స్థానిక నాయకులు అనుమతి కూడా తీసుకున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత ఇప్పుడు రద్దయింది అనేటువంటి సమాచారాన్ని పోలీసులు అక్కడ బీజేపీ నేతలకు చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బోరబండలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం ఏంటి అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అనుమతి ఇచ్చారు, మరోవైపు రద్దు చేశారు. ఈ విషయంలో ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బండి సంజయ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇటు బీజేపీకి మద్దతు లభిస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేశారన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మాట్లాడడానికి బీజేపీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకూడదు అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ బీజేపీ బండి సంజయ్ కార్యక్రమంలో ఏర్పాట్లో భాగంగా ఉన్నటువంటి నగర బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ బండి సంజయ్ బోరబండలో ప్రోగ్రాం అంటే రద్దు చేస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమతి ఇచ్చి రద్దు చేస్తున్నట్లు చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బండి సంజయ్ గారి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరుతాము. అక్కడ బహిరంగ సభ, రోడ్ షో ఉంటుంది. రోడ్ షో కంపల్సరీ మేము చేస్తాము. ఈ ఎన్నికల సందర్భంగా ఆర్ఓనే ఫైనల్. ఆర్ఓ గారు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రెజర్ తోటే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే సమస్య లేదు. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా కూడా మేము అక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము. ఇది ప్రజలకు తెలియజేస్తాము. మీకు రేవంత్ నిన్నటి రోజు కూడా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారి కార్యక్రమం ఉంటే రేవంత్ రెడ్డి గారి రోడ్ షో ఉన్నదని అది కూడా క్యాన్సిల్ చేసారు. సరే, అక్కడనే వదిలేసినాం. ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో మేము బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రులు కనీసం ఆయన గౌరవించట్లేదు. ఇదే నా ప్రభుత్వ నీతి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం బోరబండలో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము. ముఖ్యంగా అంటే పోలీసులు తీసుకున్న నిర్ణయం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకు తీసుకున్నారంటారా, లేదు అంటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అనేటువంటిది కూడా పోలీసులు చెప్తున్నారు. శాంతి భద్రతలు మేమేమైనా గొడవలు చేస్తున్నామా? శాంతి భద్రతలో అలాంటి సమస్యనే లేదు. సీఎం గారి ఒత్తిడితోటే పోలీసులు వన్ సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా రిటర్న్ తీసుకుంటారు? ఆర్ఓ గారే ఫైనల్ ఉంటారు. ఈ ఎన్నికల ఏదున్నా కూడా ఆర్ఓ ఎన్నికల కమిషనరే ఫైనల్. మీరు పోలీసు వాళ్ళు ఖాళీ వారు ఏదైతే ఆదేశిస్తారో ఆ కార్యక్రమాన్ని చేయాలి, కానీ మీరు ఒకరికి ఒత్తాసు పలకడం అది సమంజసం కాదు.
ఖచ్చితంగా బోరబండలో ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం ఉంటుందంటున్నారా? తప్పకుండా ఉంటుంది. ఏ శక్తులు వచ్చినా కూడా మమ్మల్ని అడ్డుకోలేరు. మేము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బండి సంజయ్ గారి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము. మొత్తంగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. పోలీసులు కూడా కేవలం శాంతి భద్రతను పరిరక్షించాలే తప్ప ఇక్కడ ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి అనుమతిని వాళ్ళు రద్దు చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారం బోరబండలో ఉంటుందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు అంటున్నారు. తేజస్వి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈరోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. పోలీసుల ఈ తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారపు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి తమ సభకు ఆటంకాలు లేకుండా సహకరించే బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.